తెలుగు కథ పారిజాతాలు శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ 'ఛలో సింగపూర్'. ఈ కథ వెలుగు జ్యోతి దినపత్రికలో వచ్చింది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. అది సిటీలోని ప్రసిద్ధ ఫంక్షన్ హాల్. డింగ్ డాంగ్ టీవీ ఛానల్ వారు ఆదర్శ జంట ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఆదర్శ జంటగా ఎంపికైన వారిని ఎంతటి దురదైనా ఇట్టే మాయం చేసే హూష్ హిచ్ క్రీమ్ కంపెనీ సింగపూర్ పంపుతోంది. వారం రోజులు సింగపూర్లో జాలీగా గడిపే బంగారు అవకాశాన్ని చేజిక్కించుకోవాలని చాలా జంటలు పోటీ పడ్డాయి. 6 నెలలు సాగిన ఈ ఆదర్శ జంట పోటీ ఫైనల్స్ ఈరోజు జరుగుతున్నాయి. చివరగా నిలిచిన 4 జంటల్ని వేదికపైకి యాంకరమ్మ, యాంకరయ్యలు ఎవరికీ అర్థం కాని తెలుగులో ఆహ్వానించారు. యాంకరమ్మ, యాంకరయ్యలు కుళ్ళు జోకులు వినడానికి, వారి పొట్టి పొట్టి డ్రెస్సులు చూసి ఆనందించడానికి ప్రేక్షకులు చాలామంది వచ్చారు. ఈ ఫైనల్ షో పాసులు సంపాదించడానికి నెల రోజుల ముందు నుంచే పైరవీలు చేసి కృతకృత్యులయ్యారు ప్రేక్షకులు. మోకాళ్ల పైకి ఉన్న నేవీ బ్లూ స్కర్టు, దానికి పైన లేత గోధుమ రంగు చేతులు లేని టీషర్టుతో మెడలో ఓ పూసల దండ వేసుకుని యాంకరమ్మ 2 చేతులు జోడించి అందరికీ నమస్కారం, పిల్లలందరికీ పెద్ద హాయ్ అంటూ వేదిక నలుదిక్కులా కలయతరిగింది. ఆ అమ్మాయి అలా నమస్కారం చేస్తున్నప్పుడు ఆమె వేసుకున్న పొట్టి టీషర్టు పైకి వెళ్ళి ఆమె అందమైన నడుముని చూసి ప్రేక్షకులు మైమర్చిపోయారు. హాల్ అంతా చప్పట్లు, ఈలలతో మారుమోగిపోయింది. యాంకరయ్య బుధవారం సంత మార్కెట్లో ఎలుకల ముందు అమ్మేవాడిలా ఓ పొట్టి నిక్కరు, బొత్తాలు లేని ఓ పొట్టి జుబ్బా, మెడ నిండా పూసలతో ఓ కాలికి తెల్ల బూటు, రెండో కాలికి నల్ల బూటు వేసుకుని కోరగా చూస్తూ యాంకరమ్మ దగ్గరికి వచ్చాడు. వైషు, నువ్వు ఈరోజు ఈ డ్రెస్సులో కెవ్వు కేకలా ఉన్నావు హహహహహ అన్నాడు. యాంకరమ్మ హొయలిపోతూ థ్యాంక్ యూ లక్కూ అంది. యాంకరయ్య పేరు లక్ష్మణ్. సున్నితంగా అతని చేతి మీద ముద్దు పెట్టుకుంది. ఈ చేతితో మరోమారు హాలు కేకలతో ఈలలతో దద్దరిల్లిపోయింది. ముందుగా మీరందరూ ఎంజాయ్ చేసే అప్పటికింకా నా వయసు నిండా 16 బై తిలోత్తమ అండ్ పార్టీ అంటూ గాలిలోకి ఓ ముద్దు విసిరేసి యాంకరమ్మ తెర వెనక్కి వెళ్ళిపోయింది. వెంటనే వేదిక మీద లైట్లు ఆరిపోయాయి. 2 నిమిషాల్లో తిరిగి లైట్లు వెలిగాయి. బాగా పొట్టి డ్రెస్సు వేసుకుని 16 పాటకి మిడ్ నైట్ మషాలా కార్యక్రమంలాగా నర్తించి ప్రేక్షకుల్ని కిర్రెక్కించి వెళ్ళిపోయింది తిలోత్తమ. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన పారిశ్రామికవేత్తలు, నటులు, నటీమణులు, తలపండిన తల నెరిసిన రాజకీయవేత్తలు, బోలెడు హెడ్డే గాని హెడ్ మీద ఒక్క వెంట్రుకైనా లేని కళా ప్రోత్సాహకులు రెప్ప కూడా వేయడం మర్చిపోయి తిలోత్తమ నాట్యచర్యలో తడిసి ముద్దయిపోయారు. మరో 2 పిచ్చి నాట్యాలయ్యాక ఆదర్శ జంట పోటీల ఫైనల్స్ ప్రారంభమయ్యాయి. వేదిక మీద 4 జంటలు ఆసీనులయ్యారు. ముందుగా కుశాలరావు, కుముద్వతులను ప్రశ్నించసాగారు వైశాలి, లక్ష్మణ్. మేడం, మీ ఇద్దరి పేర్లు ఖాతాలోనే ప్రారంభమయ్యాయి కదా, దీనికేమైనా స్టోరీ ఉందా అడిగింది వైశాలి కుముద్వతిని. కుముద్వతి పడవలా నోరు తెరిచి పళ్ళన్నీ కనిపించేలా నవ్వింది. చేతి గాజులు, మెళ్ళో నగలు, వడ్డాణం అన్నీ ఓసారి తడిమి చూసుకుంది. కలిసి ఉంటే కలుదు సుఖం అనే సామెత మా అమ్మకి బాగా నచ్చిందండి. అందుకే నా పేరు కుముద్వతి అని పెట్టి ఖాతా ప్రారంభమయ్యే పెళ్లి కొడుకుని నాకు సెలెక్ట్ చేసింది మా అమ్మ అంది కుముద్వతి. అంటే మీది అరేంజ్డ్ మ్యారేజా? వైశాలి ఆమె దగ్గరగా జరిగి ఆమె నడుముకున్న వడ్డాణాన్ని టచ్ చేసి అడిగింది. అబ్బే కాదండి, మాది లవ్ మ్యారేజీ. మా ఇంటి పక్కనే వీరుండేవారు అని భర్తను చూపించి, మా ఇంట్లో ఉండే జామ చెట్టు కాయల్ని దొంగతనంగా కోసుకెళ్ళిపోయేవారు. ఒకరోజు నేను మా స్నేహితులు మాటు వేసి ఈయన్ని పట్టుకున్నాం. నేను గట్టిగా ఆయన చేయి పట్టుకున్నాను. అంతేనండి,
జీవితాంతం ఆ చెయ్యి వదలకూడదని వెంటనే నిర్ణయించుకున్నాను. అంది సిగ్గుపడుతూ కుముద్వతి. "హహ! వెరీ ఇంట్రెస్టింగ్. కుశాలరావు గారు, ఆమె మీ చెయ్యి పట్టుకున్నప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు?" కుశాలరావుని అడిగింది వైశాలి. ముందు ఆమె చేయి విదిలించి గోడ దూకి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ ఆమె చేతిలోంచి పాసయిన విద్యుత్తు నాలో కొత్త ఆలోచనకి నాంది పలికింది. వీళ్ళ ఇంట్లో కాసిన జాంకాయలు ఇంత మధురంగా ఉంటే, వీళ్ళ మనసులు ఇంకా ఎంతో మధురంగా ఉంటాయని భావించాను. వెంటనే నా నోటి వెంట మధురం మధురం ఈ సమయం అన్న పాట వచ్చేసిందండి. పెద్దలు మాట్లాడుకున్నారు. పెళ్ళికి పచ్చ జెండా ఊపేశారు. నవ్వుతూ ముగించాడు కుశాలరావు. అయితే మీ పెళ్ళికి ప్రధాన సూత్రధారి జాంపండన్నమాట అన్నాడు లక్ష్మణ్. అవునండి. అందుకే మా అబ్బాయికి జాంపండు అని పేరు పెట్టుకున్నాం. మా ఇంటికి అతిథులు వస్తే యాపిల్సు, దానిమ్మ పెట్టం. ప్లేటు నిండా జాంపండు ముక్కలు కోసి పెడతాం. ఆనందంగా చెప్పింది కుముద్వతి. ఆశ్చర్యపోయారు యాంకర్లిద్దరూ. ఆ తర్వాత 4, 5 ప్రశ్నలు వేశారు వైశాలి, లక్ష్మణ్. వాటికి ఎంతో సిగ్గును అభినయించి చెప్పారు దంపతులు. ప్రశ్నోత్తర కార్యక్రమం రసవత్తరంగా ముగిశాక 'ప్రేమ్‌నగర్' చిత్రంలోని 'కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల' అన్న పాటకి దంపతులిద్దరూ రెచ్చిపోయి స్టెప్పులేశారు. చివరలో కుశాలరావు కాలు మడతబడి కింద పడ్డాడు. యాంకర్లిద్దరూ సాయం పట్టి కుశాలరావుని కుర్చీలో కూలేశారు. కుముద్వతి అదేం పట్టించుకోకుండా తన నగలన్నీ మరోసారి తడిమి చూసుకుని పమిడి చెంగుతో చెమట తుడుచుకుంటూ కెమెరాకేసే చూస్తోంది. లక్కూ, ఈ జంట పెర్ఫార్మెన్స్ నీకు నచ్చిందా? వైశాలి లక్ష్మణ్ భుజం మీద చేయి. వైషు, అన్ని నగలు పెట్టుకున్న కుముద్వతి గారిని చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ముందున్నట్లుంది అన్నాడు లక్ష్మణ్. ఆ! ఆడియన్స్, మీకు ఈ జంట పెర్ఫార్మన్స్ నచ్చినట్లయితే కేకే అని టైప్ చేసి 940 840లకు ఎస్ఎంఎస్ చేసుకుందాం అంటూ రెండవ జంట దగ్గరికెళ్ళి వారి పేర్లు చెప్పమంది వైశాలి. నా పేరు రామారావు. మా మిసెస్ పేరు రాధారాణి అని చెప్పాడు రామారావు. ఆహా! భలే బాగుందే! ఆర్ఆర్, ఆర్ఆర్. మీకు ఆర్ ఇష్టమా? రాధారాణిని అడిగింది వైశాలి. అవునండి. రాముడు మా ఇష్టదైవం. ఓహ్! మీది లవ్ మ్యారేజియా? అరేంజ్డ్ మ్యారేజా? ఉత్సాహంగా అడిగింది వైశాలి. మాది మేనరికం అండి. వీరు మా మేనత్త గారబ్బాయి. మా అమ్మమ్మ గారి ఊరు అమలాపురం. వేసవి సెలవులకు అందరం అక్కడే కలుసుకునేవాళ్ళం అంది రాధారాణి. అలాగా! రామారావు గారినే పెళ్లి చేసుకోవాలని మీకెప్పుడనిపించింది? అడిగింది వైష్ణవి. అమలాపురంలో సెలవులకు వెళ్ళినప్పుడు 12 మంది పిల్లలం ఒకేసారి భోజనానికి కూర్చునేవాళ్ళం. అందరం 10, 12 ఏళ్ల వయసు వాళ్ళం. ఒకే కంచంలో ఇద్దరు తినాలి. 6 కంచాల్లో 12 మంది తినేవాళ్ళం. ఎప్పుడూ ఈయనే నా మీల్స్ పార్ట్నర్. ఆవకాయ అన్నం ఇద్దరం సమానంగానే తినేవాళ్ళం. పులుసన్నం కలుపుకొని నేను ఒక ముద్ద తినేటప్పటికి పులుసులో ముక్కలన్నీ తనే తినేసేవారు. నాకు ఉక్రోషం వచ్చేసేది అంది రాధారాణి. "హ! భలే భలే! మరప్పుడేం చేశారు?" ఆసక్తిగా అడిగింది వైశాలి. మధ్యలో రామారావు కల్పించుకుని, "నన్నడగండి మేడం, నేను చెబుతాను" అన్నాడు. "ఓహ్! ఓకే. ఓకే. మీరు చెప్పండి" అన్నాడు లక్ష్మణ్. పెరుగన్నం ఐటెం వడ్డించగానే ఎడమ మోచేత్తో నా డొక్కలో సైలెంట్‌గా పొడిచేసేది. మొత్తం పెరుగన్నం గబగబా తినేసేది అన్నాడు రామారావు. వారెవ్వ! ఇద్దరూ ఇద్దరేనన్నమాట అంటూ పడి పడి నవ్వింది వైశాలి. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. ఏమైనా సరే ఈ పాలకొల్లు పిల్లగాడిని పెళ్లి చేసుకొని 3 చెరువుల నీళ్లు తాగించాలని అంది రాధారాణి. అవును మేడం. నేను ఆ రోజే అనుకున్నాను. ఈ భీమవరం బుల్లెమ్మని పెళ్లాడి పొగరనచాలని అన్నాడు రామారావు. మరి పెళ్లి చేసుకున్నాక రోజూ పోట్లాడుకునేవారా? అడిగింది వైశాలి. లేదమ్మా! పెళ్ళయ్యాక అవి తలుచుకుని హాయిగా నవ్వుకునేవాళ్ళం. చాలా అన్యోన్యంగానే ఉంటున్నాం అన్నాడు రామారావు భార్యకేసి ప్రేమగా చూస్తూ. వైశాలి ఇద్దరిని అభినందించి ప్రేక్షకులకేసి తిరిగి, డియర్ ఆడియన్స్, ఈ జంట పెర్ఫార్మెన్స్ మీకు నచ్చితే ఆర్ఆర్ అని టైప్ చేసి 740 640 నంబర్‌కి ఎస్ఎంఎస్ చేయండి అంది. సరే, ఇప్పుడు మనం మూడో జంటను కూడా పరిచయం చేసుకుందాం అని మూడవ జంట దగ్గరికెళ్ళి వాళ్ళ పేర్లు అడిగింది వైశాలి. నా పేరు చలపతి.
మా మిసెస్ చంద్రముఖి అన్నాడు చలపతి. వెరీ గుడ్. చాలా బాగుందండి. మీ ఇద్దరి పేర్లు కూడా సితోనే ప్రారంభమయ్యాయి. దీని వెనక ఏమైనా కథ ఉందా? చంద్రముఖిని అడిగింది వైశాలి. అబ్బే! అదేం లేదండి. మా వారి పేరు వాళ్ళ తాతగారి పేరు. నేను పౌర్ణమి నాడు పుట్టానని నాకు చంద్రముఖి అని పేరు పెట్టారు. అంది చంద్రముఖి భర్తకేసి తిరిగి చెప్పండి అన్నట్లు సైగ చేసింది. అవునండి. మా ఆవిడ చెప్పింది కరెక్టు. నాది మా తాతగారి పేరే అంటూ నవ్వాడు చలపతి. అతని నవ్వుకి అర్థం తెలియక చంద్రముఖికేసి చూసింది వైశాలి. మా భార్యాభర్తలది అర్ధనారీశ్వర తత్వమండి. ప్రతి విషయం ఇద్దరం చర్చించుకుని ఒకే మాట మీద నిలబడతాం. షాపింగ్‌కెళ్ళామనుకోండి, ఆయనకు కావాల్సిన బట్టలు నేను సెలెక్ట్ చేస్తాను. నాకు కావాల్సిన చీరలు ఆయన కొంటారు. గుడికి, బజారుకి, సినిమాకి ఎక్కడికెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తాం. మాది ఒకే మాట, ఒకే బాట. మా కాలనీలో అందరూ మమ్మల్ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పొగుడుతారు కూడా అంటూ సిగ్గులు ఒలకబోసింది చంద్రముఖి. అలా ఊరుకున్నారే చెప్పండి అన్నట్టు భర్తకేసి చూసింది. "ఆ! ఆ! అవును మేడం. అవును మేడం. వీధిలో కూరల బండివాడు వచ్చినా సరే ఇద్దరం కలిసి వెళ్లి కూరలు కొంటాం. తను వంకాయలు బేరం చేసుకుంటే నేను దోసకాయలు బేరం చేసి కొంటాను" అంటూ కూరల రకాల గురించి, అరటిపళ్ళ గురించి చెప్పసాగాడు చలపతి. ఈలోగా లక్ష్మణ్ నంబర్‌కి మెసేజ్ వచ్చింది. అది చదివి అవాక్కయ్యాడు లక్ష్మణ్. "ఏవండీ చలపతి గారు, మీ ఆవిడ కూరలు కొనేటప్పుడు ఆ బండివాడికి తెలియకుండా దోసకాయలు, దుంపలు మీరు లుంగీ మడతలో దాచేస్తారని ఎవరో మెసేజ్ పంపారు. ఇది నిజమా? ప్రస్తుతం ఏ కూరల బండివాడు మీకు కూరలు అమ్మడం లేదని, రైతు బజారుకెళ్ళి మీరు కూరలు తెచ్చుకుంటున్నారని చెప్తున్నారు. నిజమేనా?" అడిగాడు లక్ష్మణ్. "అవన్నీ మేమంటే గిట్టని వాళ్ళనే మాటలండి. రోడ్డు మీద పడి ఉన్న దోసకాయలను మా వారు తీసుకున్నారు. అది తప్పంటారా? మీరే రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి. దారిలో రూ. 100 నోటు కనిపించింది. తీసుకుంటారా లేదా?" పాయింట్ లాగింది చంద్రముఖి. ఆమె మాటలకి గిలగిల్లాడిపోయాడు లక్ష్మణ్. రూ. 100 వదులుకోలేం కదండీ! వెంటనే తీసుకొని జేబులో కుక్కేస్తాను అన్నాడు లక్ష్మణ్. అది. అలా రండి దారికి. వీధిలో పడి ఉన్న దోసకాయ మీద ఇది పాపారావు దోసకాయ, ఇది అప్పారావు దోసకాయ అని రాసి ఉండదు కదండీ! భూమాత ప్రేమతో ఇచ్చింది. తీసుకున్నాం. భార్యాభర్తలిద్దరం పోట్లాడుకోమని, ఒకే మాట మీద మేముంటామని చాలామందికి మేమంటే కుళ్ళు. అందుకే లేనిపోనివి సృష్టిస్తారు. మీరేం నమ్మకండి అంది చంద్రముఖి. ఆ! ఆ! అవునండి. మాది ఒకే మాట, ఒకే బాట అన్నాడు చలపతి. వారిద్దరి మాటలకి దిమ్మ తిరిగిపోయింది యాంకర్లిద్దరికీ. ఇటువంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయారు. 4, 5 ప్రశ్నలు వేసి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆ! ప్రియమైన ప్రేక్షకులకి వీరి పెర్ఫార్మన్స్ మీకు నచ్చినట్లయితే సీసీ అని టైప్ చేసి 941 841కి ఎస్ఎంఎస్ చేయండి అని అన్నాడు లక్ష్మణ్. నాలుగో జంట తమ పేరు ధనరాజ్, ధనలక్ష్మని వారే పరిచయం చేసుకున్నారు. "మీది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా?" అడిగాడు లక్ష్మణ్. "మాది నెట్ మ్యారేజ్ అండి. నెట్‌లో ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకున్నాం. పేర్లలో కూడా 'ధన్' బాగా కుదిరిందని మేమే స్నేహితుల సాయంతో రిజిస్ట్రార్ ఆఫీస్‌లో చేసుకున్నాం. తర్వాత పెద్దవాళ్ళొచ్చి దీవించారు" స్టైల్‌గా చెప్పాడు ధనరాజు. "అంటే ఒక విధంగా లవ్ మ్యారేజీయే" అన్నాడు లక్ష్మణ్. "అబ్బే! ఈ లవ్, గివ్ అంతా ట్రాష్ సార్. ఈ ప్రపంచం నడిచేదే డబ్బు మీద. అంటే ధనం మీదనమాట. మా మిసెస్ లక్ష్మి నెలకు 1,00,000 సంపాదిస్తోంది. నేను 1,00,000 సంపాదిస్తున్నా. ధన్ మూలం ఇదం జగత్ అన్నది మేము బాగా తెలుసుకున్నాం. కలిసాం. సుఖంగా జీవిస్తున్నాం. అంతేగా డియర్" అంటూ ధనలక్ష్మికేసి తిరిగాడు ధనరాజు. యాహ్! యాహ్! అంది ధనలక్ష్మి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటూ. వారిని కూడా 2, 3 ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ అయిందనిపించాడు లక్ష్మణ్. 4 జంటలకి ధన్యవాదాలు తెలిపి వేదిక ముందున్న సీట్లలో కూర్చోమని చెప్పింది వైశాలి. అనంతరం ఓ పావుగంట సేపు సినీ మధుర గీతాల్ని కర్ణ కఠోరంగా పాడి వినిపించారు ఔత్సాహిక గాయకులు. ముందు జాగ్రత్తగా ఫంక్షన్ హాల్ తలుపులు బయట గడియ పెట్టడంతో ప్రేక్షకులు కేంద్ర కారాగారంలోని ఖైదీల్లా హాలులో బందీలైపోయారు. చివరగా వైశాలి వచ్చి ఆర్ఆర్ జంట ఆదర్శ జంటగా ఎంపికయ్యారని, మిగతా జంటలకు 10, 15 ఎస్ఎంఎస్‌లే వస్తే
ఆర్ఆర్ జంటకి అత్యధికంగా 300 ఎస్ఎంఎస్‌లొచ్చాయని ఆనందంగా చెప్పింది. వచ్చే వారమే ఆర్ఆర్ జంటతో పాటు తాను సింగపూర్ వెళ్తున్నానని ఆనందంగా చెప్పింది వైశాలి. రామారావు, రాధారాణి జంటని ప్రేక్షకుల్లోంచి సగం మంది వేదిక మీదకొచ్చి అభినందించారు. కొసమెరుపు ఏమిటంటే, రామారావు ఆదర్శ జంట పోటీల న్యాయ నిర్ణేతలను తనదైన పద్ధతిలో ఆకట్టుకుంటే, రాధారాణి చైనాలో ఉన్న తమ్ముడి ద్వారా 200 సెల్ ఫోన్లు తెప్పించి తన కాలనీ వాళ్ళకిచ్చిందని, అందుకే ఎక్కువ ఎస్ఎంఎస్‌లు వచ్చాయని గిట్టనివాళ్లు కాకిగోల చేసినా, ఆర్ఆర్ జంట సింగపూర్ వెళ్ళిపోయారు. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.